హాయ్ సార్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వర్తి యార్డ్ సార్. చాలామంది కోసం చాలామంది అడుగుతున్నారు సార్, చిన్న ఫామ్ హౌస్ కట్టుకోవాలి, చిన్న బిట్ ఉంటే చెప్పండి అని. వాళ్ళ కోసం ఈ బిట్ ఎక్సలెంట్గా సూటబుల్ అయితే సార్. ఓన్లీ ఒక 10 గుంటల ల్యాండ్ సార్, అది కూడా మరకుక్ మండల్ సార్. నియర్ బై సరౌండింగ్ ఆల్ ఫామ్ హౌజెస్ రూట్. డాంబర్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్ చెప్పాలంటే సెకండ్ బిట్ డాంబర్ రోడ్. అక్కడ మనకు కనబడుతుంది కదా సార్ రేకుల షెడ్. ఆ రేకుల షెడ్ అనేది డాంబర్ రోడ్ సార్. ఆ డాంబర్ రోడ్ నుంచి మనకి ఇది మట్టి తవ్వ సార్, 15 ఫీట్ల మట్టి తవ్వ. ఈ మట్టి తవ్వ కానుకొని ఈ వైట్ కడీలు ఏదైతే ఉందో చూడండి సార్, మనకు రోడ్ ఫేస్ కూడా బ్రహ్మాండమైన రోడ్ ఫేస్ సార్. మనకు ఇది వెస్ట్ ఫేస్ కిందకి వస్తుంది సార్. మనకు ఈ లాస్ట్ ఫోల్ వరకు సార్, ఇక్కడ వరిదోయ కనబడే వరకు. ఒకసారి లోపలికి కూడా వెళ్తాం సార్. బిట్టు కూడా 4 మూలలు, స్క్వేర్ అంటే స్క్వేర్ సార్, 4 మూలలు. ఇది 10 గుంటల భూమి సార్. ఇది మరకుక్ మండల్ కిందకి వస్తుంది మనకు. అది కూడా మరకుక్ మండల్ నియర్ బై కేసీఆర్ ఫామ్ హౌస్. ఇక్కడ ఈ సైట్ నుంచి కరెక్ట్ ఎగ్జాక్ట్ చెప్పాలంటే 1.5 కిలోమీటర్ సార్. ఓన్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా ఇక్కడనే ఉంది సార్. ఇది టోటల్ బిట్ సార్. మనకి ఇది 10 గుంటల భూమి. నియర్ బై ఎక్సలెంట్గా సూటబుల్ ఫామ్ హౌస్కి అయితే, గెస్ట్ హౌస్కి అయితే బ్రహ్మాండం సార్. మీరు అనుకున్న అతి తక్కువ బడ్జెట్లో సార్. ఫర్ గుంట 3 lakhs చెప్తుంది సార్. మనకు ఏదైతే రైతు ఉన్నాడో 30 lakhs. ఓన్లీ 30 లక్షలలో మీకు 10 గుంటల భూమి విత్ ఫామ్ హౌస్ కట్టుకోవడానికి అనుకూలమైన ప్లేస్ సార్. అది కూడా డంబర్ రోడ్ నుంచి సెకండ్ బిట్ ప్యూర్ రెడ్ సాయిల్ సార్. వాటర్ సోర్స్ కూడా మనకి ఇక్కడ చూస్తున్నాం. మనకు ఎక్సలెంట్ వాటర్ సోర్స్ కూడా కనబడుతుంది సార్. మనకు నియర్ బై కొండపోచమ్మ డ్యామ్ సార్. ఈ సైడ్ నుంచి కొండపోచమ్మ డ్యామ్ వచ్చేసి మనకు జూమ్ చేస్తున్నా సార్, చూడండి. అది మనకు కొండపోచమ్మ డ్యామ్ సార్. అది టూరిజం ప్లేస్ సార్. మనకు కొండపోచమ్మ డ్యామ్ అనేది టూరిజం ప్లేస్ అయింది. ఇప్పుడు చాలామంది విజిటర్స్ కూడా చాలామంది వస్తారు సార్ సాటర్డే సండే ఇక్కడికి. సరౌండింగ్ కూడా పచ్చడి కనబడుతుంది సార్. ఇక పచ్చదనం అనేది మనకు ఇక్కడ వాటర్ అనేది కెనాల్స్ గురించి కావచ్చు, కొండపోచమ్మ డ్యామ్ నుంచి వచ్చే వాటర్ కావచ్చు, ఎక్సలెంట్ ఉంది సార్. మనకు ఇది ప్యూర్ రెడ్ సాయిల్ సార్. మనకు ఇది 10 గుంటల భూమి. ఫామ్ హౌస్కు అండ్ గెస్ట్ హౌస్కు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ బిట్ సార్. ఇది 4 మూలలు అంటే స్క్వేర్ అంటే ఎగ్దమ్ స్క్వేర్ బిట్ సార్. ఇది 3 lakhs సార్ పర్ గుంట. 30 lakhsలో మీకు ల్యాండ్ వచ్చేస్తుంది. ఏమన్నా డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ కూకుండా పెడితే ఏమన్నా స్మాల్ నెగోషియబుల్ కావచ్చు సార్. మనకు బిట్కి అయితే వంక పెట్టాల్సిన అవసరం లేదు సార్. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా, ఇలాంటి బిట్ మాత్రం స్క్వేర్ బిట్ చాలా రేర్గా దొరుకుతాయి సార్. మనకు ఏ ఒక్క మూల కూడా మనకు ఎక్స్టెన్షన్గా పెరగలేదు. మనకు జేబీఎస్ నుంచి, హైదరాబాద్ జేబీఎస్ బస్ స్టాండ్ నుంచి ఎవరైతే వచ్చే మా కస్టమర్లు ఉన్నారో అక్కడ నుంచి వాళ్ళకు ఈ సైట్ వచ్చేసి జస్ట్ 51 కిలోమీటర్స్ సార్. ఓన్లీ 51 కిలోమీటర్స్. షామీర్పేట నుంచి 35 కిలోమీటర్స్ సార్ మనకు. అండ్ తుర్కపల్లి నుంచి 27 కిలోమీటర్లు వస్తుంది సార్. సైట్ వచ్చేసి కీసర గుట్ట, కీసర నుంచి మనకు వచ్చే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం జస్ట్ మనకు 35 కిలోమీటర్స్ సార్. మేడ్చల్ నుంచి మనకు 36 కిలోమీటర్లు వస్తుంది సార్. ఈ సైట్ వచ్చేసి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ నుంచి మనకు ఈ సైట్ వచ్చేసి 17 కిలోమీటర్లు చూపిస్తుంది సార్. మనకు రాజు రహదారి, హైదరాబాద్ కరీంనగర్ రాజు రహదారి నుంచి మనకి ఈ సైట్ వచ్చేసి 11 కిలోమీటర్లు వస్తుంది సార్. మనకు నియర్ బై కొండపోచమ్మ డ్యామ్ వచ్చేసి 2.5 కిలోమీటర్స్ సార్. నియర్ బై కేసీఆర్ ఫామ్ హౌస్ 1.5 కిలోమీటర్. అండ్ సరౌండింగ్ ఆల్ ఫామ్ హౌజెస్ సార్ మరకుక్ మండల్. ఎందుకంటే మరకుక్ మండల్ అంటేనే ఫామ్ హౌస్ సార్. అండ్ గెస్ట్ హౌస్లో ప్రతి ఒక్క ఏరియాలో ఒక హాఫ్ కిలోమీటర్ ఒకటి మీకు కనబడుతూనే ఉంటుంది సార్. మనకు చాలామంది ఎక్కడెక్కడో తీసుకుందామని అనుకుంటారు సార్, రాళ్ళు రప్పలల్లా. కానీ ఇక్కడ చూడండి, నిండు పచ్చదనం, వరి పొలాలు అండ్ డ్యామ్ వాటర్, సరౌండింగ్ చాలామంది కట్టుకున్న ఫామ్ హౌజులు, వ్యవసాయదారులు, రైతులు, వాటి మధ్యలో మనకు ఒక చక్కటి బిట్టు కావాలంటే ఈ 10 గుంటల భూమి సార్. ఒకసారి ఆలోచన చేయండి సార్. ఎందుకంటే నేను తొందర పెడుతున్నా అని కాదు, మీకోసం ఇలాంటి బిట్లు మళ్ళీ దొరకాయి సార్. పోతే ఆల్రెడీ వేరే వచ్చి విజిట్ చేసి ఆ సార్ నచ్చింది అనుకో, ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకు ఉంటుంది సార్ బిట్ వచ్చేసి. డాంబర్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్ చెప్పాలంటే సెకండ్ బిట్ సార్ ఇదిగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బిట్ మాత్రం ఇక నో డౌట్ సార్, 10 గుంటల భూమి. ఓకే సార్. జై జవాన్, జై కిసాన్.